కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న ఘటనలు చూస్తూ ఉంటే నాపై రెక్కి చేసి నన్ను చంపేందుకు యత్నిస్తున్నారన్నది నిజమేననిపిస్తోంది. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ లో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందన్న ఆయన దీనిపై సమీక్ష నిర్వహించాలన్నారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి సమీక్ష ప్రభుత్వం నిర్వహిస్తోందా, బండి నిర్వహిస్తారో తెలియదు కానీ అందరినీ పిలిచి సమీక్షించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా, కేంద్ర హోంశాఖ మంత్రిగా శాంతి భద్రతలపై ఎందుకు సమీక్షించారని నిలదీశారు. నా పరిధి కాదు అని చెప్పి తప్పించుకునేందుకు తెలంగాణ భారతదేశంలో లేదా, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో ఉందా అని ప్రశ్నించారు. పట్టపగలేని కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో పిస్టళ్లతో బెదిరించి దోపిడీ చేస్తే ఇక్కడి శాంతి భద్రతలతో తనకు సంబంధం లేదని బండి అనడం విడ్డూరంగా ఉందన్నారు. మాటి మాటికి కేటీఆర్ ను తిట్టే బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు అనరని దుయ్యబట్టారు. తనను కరీంనగర్ లో అడుగు పెట్టనీయపోయేందుకు నువ్వెవరంటూ ధ్వజమెత్తారు. తంబాకులో డ్రగ్స్ కలుపుకొని తిన్నందుకే నీ తలపై వెంట్రుకలు ఊడిపోయాయన్న ఆయన డ్రగ్స్ టెస్ట్ కు మేము రెడీ, మీరు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. వాళ్ళు రెక్కి చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది నాకు ఉన్న ఇన్ఫర్మేషన్. హైదరాబాద్లో చేసారు, కరీంనగర్లో చేసారు, నా ప్రోగ్రామ్స్ ఉన్న కాడని నాకు ఉన్న ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఇప్పుడు ఈ కరీంనగర్ జిల్లాలో అవుతున్న ఇన్సిడెంట్ చూస్తూ ఉంటాయి. వాస్తవమే అనిపిస్తూ ఉంది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో ఎగ్జాక్ట్లీ వివిఐపి జోన్లో ఇలా జడ్జి గారి కోర్టు గారి ఎదురునే ఫైరింగ్ అయింది. ఇలా ఫైరింగ్ అయిన 3 డేస్కే మళ్ళీ వెపన్లు పెట్టి ఒక ప్రముఖ న్యాయవాదిని ఇలా వెపన్స్తోని చంపే ప్రయత్నం చేసి అలుగునూరు దగ్గర ఆ బండి నంబర్ బయట పెట్టినా, మీకు అయిన ఇన్సిడెంట్ పిటిషనర్ ద్వారా ఎవరైతే ఇచ్చారో అది కూడా బయట పెట్టినా. ఇలా ఖచ్చితంగా ఇది చాలా లా అండ్ ఆర్డర్ అనేది బరాబర్ గాడికి దప్పుతూ ఉంది. డెఫినెట్గా ఇమ్మీడియట్గా రివ్యూ మీటింగ్ అనేది ప్రభుత్వం పెడుతుందా, బండి సంజయ్ గారు పెడతారా? ఖచ్చితంగా ఇమ్మీడియట్ అందరినీ పిలిచిపెట్టాలని కోరుతాం. బండి సంజయ్ గారిని ఎన్నుకున్న ప్రజలకి నేను నమస్కారం తెలియజేస్తాను. ఎందుకంటే ఇది తెలంగాణ అనేది బంగ్లాదేశ్లో ఉందా, తెలంగాణ అనేది పాకిస్తాన్లో ఉందా, తెలంగాణ అనేది శ్రీలంకలో ఉందా, తెలంగాణ అనేది భారతదేశంలో లేదా? భారతదేశంలో లేదా? ఇలా ఆయన భారతదేశానికి సహాయశాఖ హోంమంత్రి కదా. భారతదేశానికి సహాయశాఖ హోంమంత్రి అన్నప్పుడు కరీంనగర్ పార్లమెంట్ అనేది మళ్ళీ ఇక్కడ ఆయన పార్లమెంట్ మెంబర్ కదా. ఈ కరీంనగర్ ప్రజల పార్లమెంట్ మెంబర్ కదా. ఆయన రివ్యూ మీటింగ్ తీసుకునే ప్రతి రైట్ ఆయనకు ఉంటుంది. ఎస్, శాంతి భద్రతలు అనేది రాష్ట్రంలో పూర్తిగా వచ్చినప్పటికీ ఆయనది బాధ్యత కూడా వహిస్తాడు కదా. బికాజ్ హీఈస్ ద సెంట్రల్ హోమ్ మినిస్టర్. ఆయన సొంత ఇంటి పక్కన అవుతుంటే కూడా ఒకరి మీద ఒకరు నూకడం ఏంది? ఒకటి. రెండోది, నేను ఒక్కటే అడుగుతున్నా భయ, కరీంనగర్ నడి బొడ్డున మాస్కులు లేకుండా దుండగులు తొడలు కొట్టి మరీ వచ్చి ఫైరింగ్ చేస్తుంటే కేంద్ర హోంశాఖ ఆఫీస్ నుంచి 100 మీటర్ల దూరంలో ఫైరింగ్ జరుగుతుంటే అక్కడ దానికంటే 10 నిమిషాల ముందు అక్కడ ప్రోగ్రామ్ తనది అయితే ఇలా శాంతి భద్రతలు లేకపోతే నాకు సంబంధం లేదని బండి సంజయ్ గారు అంటే ఎక్కడికి పోతుందనేది కరీంనగర్ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. టైం వచ్చినప్పుడు తప్పకుండా దాని మీద జవాబు చెప్తారు. రెండోది, ఇప్పుడు ఉట్టిగానే మాట్లాడి కేటీఆర్ గారిని తిట్టుడు కాదు. రేవంత్ రెడ్డిని ఎందుకు తిట్టాడు? బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డిని ఎందుకు తిట్టాడు? బండి సంజయ్ గారు ఇప్పటిదాకా రేవంత్ రెడ్డిని ఎందుకు తిట్టలే? సరే, వాళ్ళు రివ్యూ మీటింగ్ రేవంత్ రెడ్డి గారు పెట్టలే. హోమ్ మినిస్టర్గా ఆయన పిలిస్తే అయితే అందరు రావాల్సిందే కదా. ఎందుకు పెడతలేడు ఆయన రివ్యూ మీటింగ్? నేను అడుగుతున్నా, చెప్పురి. ఉట్టి తత్త ఉమ్మమ్మ బెబ్బెబ్బే అంటే అయిపోతుందా బండి సంజయ్ గారు? అట్లా కలవదు కదా. కరీంనగర్ గడ్డ మీద కూర్చొని ఉన్న ఆయన అడుగు పెట్టనియపోయిందా? కరీంనగర్ గడ్డ మీద కూర్చొని ఉన్నాము ఆయన.